ఏంటి కొట్టు తీసుకెళ్ళిపోతున్నాడు? వాడి కొట్టు వాడు తీసుకుపోతున్నాడు. అవును, వాడు కొట్టు ఆడే టాటా టాటా. అవును, టాటా అన్నారండి. క్రికెట్ మ్యాచ్ జరుగుతుందయ్యా. కరెక్టే. అవును, బామర్తి గారు రాలేదా? ఇప్పుడు వస్తాడు. వస్తాడు కదా. వస్తాడు ఇప్పుడు చూడు. రావాలంతే. అవును బ్రదర్, నాగేంటి ఏదో షిప్ లో పోతున్నట్టు అనిపిస్తుంది. చుట్టూ నీళ్లు కూడా ఉన్నాయా? కరెక్ట్, అలాగే ఉంది. దూది కొంచెం ఎక్కువైంది. అవునా? అయితే మనకి వద్దు అంతే. ఏంటి పగిలిన సౌండ్ వచ్చింది? అయితే మనం నేల మీదనే ఉన్నాం. అవును బ్రదరు, ఏంటి నా బుర్రకాయ ఏంటి గిర్ర తిరుగుతున్నట్టుంది? మనసులో ఏదైనా బాధ ఉంటే అలాగే ఉంటుంది. దాని వెంటనే బయటకు కక్కేయాలి. ఇప్పుడు కక్కేస్తాను. ముందు ఆ పని చెయ్యి. నాకే నేను పని చేసే కొంప గుర్తొస్తే నాకు బాధేస్తుంది. ఆ కొంపలో చిన్నోళ్ళతోటి ముసలోళ్ళతోటి పడరాని పాటలు పడతాను. పాపం. జనరల్ గా మానవ జన్మించినోడు ఎప్పుడు టిఫిన్ చేస్తాడు? ఏంటంటే చేస్తాను. నేను 12 గంటలకు కానీ తినను సార్. మరి మధ్యాహ్నం భోజనం 4 గంటలకి. రాత్రి నా పొద్దు తెల్లవారుదాం సార్. నిద్ర చాలే ఊరుకోండి సార్. భోజనం చేసి తేపటం, కోడి కుయ్యటం రెండు ఒకేసారి సైరన్ లా వచ్చి పడుతుంటే నిద్రలా పట్టుద్ది సార్. ఎన్ని కష్టాలు మీకు. అందుకే కదా సార్ అప్పటి నుంచి నా తల గిర్ర తిరుగుతుంది. అవును, మళ్ళీ మన కిందనేగా నడుస్తున్నావు. అవును. నాకేంటి ఏదో మెట్లు ఎక్కి నడుస్తున్న ఫీలింగ్ ఉంది. అయ్యో, కాళ్ళు వాచిపోయినాయి. నేను ఇంత హింసించింది ఎవరయ్యా? ఇంకెవరు? ఆ జడ్జే. ఊళ్ళో ఆయన కుటుంబానికి మాత్రమే నా చేత చాకరీ చేయించేవాడు. ఇక్కడున్న చుట్టాలందరికీ నన్ను చాకరీ చేయమని చంపుతున్నాడు. నాకు వచ్చిన కోపానికి ఆయన నీచి కుత్తేగాని చంపేయాలనిపిస్తుంది. ఎవరిని? ఆ జడ్జి గానే. మొన్న చేతగాడు ఆయన్ని చంపాలని తుపాకీతో కాల్చాడు. కానీ అప్పుడు ఎస్కేప్ అయిపోయాడు. ఎందుకో తెలుసా? మరి ఆడి సావు నా చేతిలో రాసి పెట్టింది కదా. కాల్చడం వచ్చా? అరే, రొట్టెలు కాల్చడం తెలిసినట్టు తుపాకీ కాల్చడం తెలీదా? తుపాకీ దొరకపోతే? లేకపోతే కత్తితో పొడిచి పేగులు తోడేయడమే. కత్తి దొరకపోతే పీక కొరికి చంపేస్తానండి. నాకు చాలు. నా రక్తం ఉడికిపోతుందండి. అయ్యి బాబాయ్, ఇదేంటండి ఇంకా సంపనే లేదు, బోన్ ఎక్కించేశారు. యువర్ ఆనర్. బ్యానర్ కడతారులేదా? అవును, మా బామర్ది గారు వస్తున్నాడా? వస్తాడు కానీ రాడు. అదేంటండి, మనం సినిమా థియేటర్కి ఎప్పుడు వచ్చావు? ఇప్పుడేగా బస్సులో వచ్చి క్యూలో నుంచి టికెట్ కొన్నాం. అప్పుడే మర్చిపోయావా? అవును కదా. కాదు, అవును అవును. అరే, జనం కిటకిటలాడిపోతున్నారు. బయట హౌస్ఫుల్ బోర్డు పెట్టేశారు. అవును, అన్నట్టు ఇది యాక్షన్ ఫిల్మా కామెడీ ఫిల్మా? కిల్లర్ ఫిల్మ్. ఓహో, ఏమండి కిల్లర్ ఫిల్మ్ అన్నారు, కోతిగాడు వచ్చాడేంటి? నువ్వేరా కోతి. నేనా? ఇక్కడున్న చుట్టాలందరికీ నన్ను చాకరీ చేయమని చెప్తున్నాడు. తెర వెనక మాట్లాడింది తెర మీదకి వచ్చిందేంటి? లైవ్ రిలే, కొంచెం డిలే. నాకు వచ్చిన కోపానికి చంపేయాలనిపిస్తుంది. అయ్య బాబోయ్, చాలా చండాలంగా మాట్లాడానే. శాతగారుడు ఆయన్ని చంపాలని తుపాకీతో కాల్చాడు. అయ్యో, ఏదో మాట వరుస కంటే సినిమా తీసి 100 రోజులు అడిచేటట్టున్నావుగా. అవును, నేను ఒక్కడే ఉన్నా, నువ్వులేవేంటి? నీ ఒక్కడికే జూమ్ చేశారు. జూమ్. అయ్యో, డబ్బింగ్ కూడా ఇంత పర్ఫెక్ట్ గా చెప్పించారే. నా బతుకు నాశనం అయిపోయింది నాయరావు. అక్కడ ఐశ్వర్య కనపడుతుందా? ఏం లేదు, చప్పట్లు కొడుతున్నారు. మూసుకోండి. అరే, ఎడిటింగ్ కూడా చేస్తారే, ప్రీ రికార్డింగ్ కూడా వాయించారా? ఇన్ని పనులు ఎప్పుడు చేశారయ్యా? షూటింగ్ చేసేప్పుడు చేసాం. ఎందుకయ్యా ఇంత కష్టపడి సినిమా తీశారు? చంపటానికి. చంపటానికా? ఈయనెవరు? ఎడిటరా? కాదు, ఈ ఎపిసోడ్ కి డైరెక్టర్. మీరు డైరెక్టర్ అంటున్నారు, ఇతను చంపుతాడంటాడేంటి? ఎవరిని సార్ మీరు చంపేది? జడ్జిని. వామ్మో, ఏ జడ్జిని? నువ్వు చంపుతానన్నావే ఆ జడ్జిని. నువ్వెందుకు ఆయన చంపటం? కోట్ల కొద్ది డబ్బు తీసుకున్నా. ఓహో, తర్వాత? చావబోయేది జడ్జ్, చంపబోయేది నేను, లోపలికి వెళ్ళబోయేది నువ్వు. ఏ లోపలికి? జైలు లోపలికి. ఎందుకు? నువ్వు వాంగ్మూలం ఇచ్చావు కదా. ఏమని? లోపల పిక్చర్ చూసావుగా. అవును. నీ వాంగ్మూలం నా ఫోన్ చిప్ లో ఉంది. దాన్ని డివిడీకి ఎక్కించి కమిషనర్ ఆఫీస్ కి పంపిస్తాను, జాగ్రత్త. ఓరే దుర్మార్గులారా, మీరు పెట్టిన చార్జర్ కి కిక్కు తలకెక్కి వాసిపోయి షిప్ లో ప్రయాణం చేస్తున్నట్టు. నువ్వు ఉన్నది షిప్ లోనే. షిప్ లోనా? అంటే మీరు నన్ను షిప్ లో ఉంచి బ్లాక్ మెయిల్ చేస్తున్నారా? ఏయ్, మీ గ్రూప్ మొత్తాన్ని పోలీసులు పట్టిస్తాం చూడరా. పోలీస్ పోలీస్ పోలీస్. ఎవరా బాబాది? బామర్ది, అలా తలుపు దగ్గర వాచ్మెన్ నించున్నావేంట్రా? ఎలా ఉన్నావురా బామర్ది? నిన్ను చూశాక ఈ బాబుకు ప్రాణం లేచొచ్చింది. ఊళ్ళో నా చెల్లెలు కులాసైనా మీ అమ్మా నాన్న బాగున్నారు కదా? ఎక్స్క్యూజ్ మీ, పర్సనల్ మ్యాటర్, ప్లీజ్ 2 steps బ్యాక్. థ్యాంక్ యూ. బామర్ది, మన చుట్టూ ఉన్నారే
వీళ్ళు నరరూప రాక్షసులు. నువ్వేం భయపడకు, నన్ను ఎలాగైనా కాపాడరా. ఏంట్రా ఏదడిగినా ఊ అంటావు, నోరు తెరవేంట్రా? ఏంటి బామ్మర్ది నోరు కుట్టేశారు? నల్లని పందివి అన్నం తింటున్నావా పెంట తింటున్నావా? అయ్యో అయ్యో బావన పట్టుకుని అలా మాట్లాడకూడదు బామ్మర్ది, దరిద్రంగా ఉంటుంది. ఎరా ఏదో మేనత్ కొడుకొని సానుభూతితో నీ కర్రీ చెల్లెలు చేసుకోవడానికి ఒప్పుకున్నాను. అందుకు నాకు నువ్వు గుడి కట్టి పూజ చేయాలి. అది మానేసి నన్ను ఈ గుండాల గుంపులు ఇరికిస్తావా? నేనా? మరి ఔరా బిడ్డ చూపిస్తానని జిగిరిదంతా దూదిచ్చి నన్నంతా ఇప్పించారు. నీకు తెలుసా? అయ్యో అచ్చం అలాగే ఎడుతున్నావు బామ్మర్ది. అదే రక్త సంబంధం అంటే. కొట్టానంటే ఆ రక్తమే బయటకు వస్తది. ఎరా నువ్వు జడ్జి చెప్పడానికి నన్ను సాక్షి కొట్టమంటావా? నమ్మద్దు అబద్ధం నమ్మద్దు అబద్ధం. నేను ఇటు మాట్లాడుతుంటే అటు చూసి అబద్ధం నడుస్తాను. మన చుట్టూ కెమెరాలు పెట్టారు, మనం మాట్లాడే మాటలు మనకే తెలియకుండా సినిమా తీసి మనకే చూపిస్తారా? ఇదిగో మర్యాదగా నన్ను వదిలిపెట్టు, లేదా నీ కర్రీ చెల్లెలి జన్మలో పెళ్లి చేసుకో. అలా అనకూడదు బామ్మర్ది, నువ్వు ధైర్యంగా ఉండు, నిన్ను నేను విడిపిస్తాను. కొంచెం అయ్యా అయ్యా నా చెల్లెలు కళగానే ఉంటుంది, కానీ కొంచెం నల్లగా ఉంటుంది అంతే. దానికి దొరికిన ఒకే ఒక తెల్లముగుడు ఈడే. వీడు పోతే ఇంకెవడన్నా ఎత్తుకు పట్టుకోవడం నా వల్ల కాదు. అందుకని వాడిని ముందు వదిలిపెట్టండి, వెనకాలే నన్ను వదిలిపెట్టండి. ఎవర్రా మాట్లాడుతుంటే నిలవ రాలేసేది? ఏంటి బామ్మర్ది కూతురు ఉంది? అయ్యో అయ్యో నా బాబు నీళ్ళలో పడిపోయాడు, అయ్యో కాపాడండి బాబు. అదేంటంటే కాపాడబట్టే కాల్ చేస్తున్నారు బాబు, కాపాడండి బాబు. బాబు నాకు కాబోయే బామ్మర్ది గారిని చంపేసి నా చెల్లెలు గొంతు పోయకండి బాబు. కొట్టేసి చెప్తున్నాను, మీరేం చెప్తే చేస్తారు బాబు, మీరేం చెప్తే చేస్తారు బాబు. చావు కడుతున్నట్టు ఏంటా ఏడుపు? మరి పెళ్లికి వెళ్తున్నావా నవ్వు రావడానికి? ఎవరు కుట్టేస్తా చెప్పు, నేను ఎవరిని? అంతకుడివి. అది జడ్జికి, నీకు? బామ్మర్దివి. నా దేవురు పాలకొల్లు. నా పేరు? నిన్నటిదాకా అశోక్, వాళ్ళ గోవిందు. పర్వాలేదే, 3 గ్లాసులు బాగు పాలు తాగి ఇంత స్టడీగా మాట్లాడుతున్నావు. బంగుపాల? నాతో జిగిరిదండ అన్నారు కదమ్మా. బెంగాలీలో దాన్ని బాంగు పాలు అంటారా? అరే నీచ్ కమీన్ కుత్తే బాజీ. అరే నన్ను నేను తిట్టుకుంటాను సార్. గోవిందా? గోవిందా? ఏ గోవిందు? ఇంకెవరు? నీ బామర్ది గోవిందేరా. నువ్వేదైనా వ్యధభాషాలు వేసావో ఫోన్ చిప్ లో ఉన్న వాంగ్మూలంతో నిన్ను, షిప్ లో ఉన్న నీ బామర్దిని ఇద్దరిని లేపేస్తాను. గుర్తు. అంత శ్రమ ఎందుకులేండి సార్. పోలీసులు చూసి భయపడ్డా పారిపోతున్నాడు. చూస్తారంటే పట్టుకోండి నువ్వేమని చెప్పావా బావా? నాకు భయం వేస్తాను బావా. బావా పోలీసు వాళ్ళని చూస్తే మా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఒంటికి రెండుకి వచ్చేద్దరే నీకు తెలుసు కదా బావా. వీళ్ళందరూ నీకు తెలిసిన వాళ్ళే కదా, నువ్వు ఏమని చెప్పావా? నేను మనం నాకు దగ్గర బంధువయ్యా, సొంత బామ్మర్ది. ఇడు వచ్చాడు ఎందుకు? ఆ ఊరికి అదే అసిస్టెంట్ గా పనిచేయడానికి వచ్చాడయ్యా. అయ్యా దగ్గర పర్మిషన్ లియా? తీసుకోలేదు. తీసుకోవాలి. అరే తీసుకున్నావయ్యా. హలో ఇనార్జన పర్మిషన్ నియచ్చే? సార్ ఉదర్కే దొరే బాబా అరవలో మాట్లాడుకుంటున్నారు. అచ్చా వాళ్ళు మాట్లాడేది బెంగాలీ అని నీకు తెలియదురా? తెలుగు తప్ప నాకే భాష తెలియదు బాబా. నువ్వు ఏమని చెప్పావా? మన బాలవలిగడిపోతారు బాబా. సింగు 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 ఏదో దేవుడి దైవాల్లో వాడు వెళ్తానంటాడు కదా, నీకెందుకయ్యా? పోనీవయ్యా, పుణ్యం ఉంటది. నో నో హీస్ ఓకే, హీ గాట్ పర్మిషన్. బ్రింగ్ హిమ్ బ్రింగ్ హిమ్. దొరికేవయ్యా బాబు. ఏంటి జాతకాలు కూడా చూస్తారా? నేను చోకరా ఇటు పో అటురా. భయం ఎత్తదు బాబా, నువ్వు నాతో పాటు రా బాబా. అయ్యో నేను అనాల్సింది వీడంటాడేంటి? పోరా బాబు పోరా. అరే చెక్కింగ్ 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 ఆల్ చెక్కింగ్. ఇప్పుడు దొరికిపోయావరా కొత్త బామ్మర్ది? अवश्य एटार मध्य मेटल আছে बाबू। ये सब सामान बैग में ढुकाओ और इकट्ठा करो, पूरा चेक करो, thoroughly चेक करो. అయ్యా అయ్యా ఇవన్నీ కావాలంటే మా బావగా ఇచ్చేయండి అయ్యా. నాకు ఇది ఒక్కటి చాలండి, మా ఇంటి తాళం చెవులయ్యా. చాబినా? అందుకే బీప్ సౌండ్ వచ్చింది. ఓకే ఓకే ప్రాబ్లం లేదు, నువ్వు లోపలికి పో. అమ్మా అర్థమైంది, తెలిసింది. మీరందరూ అంత గుర్రుగా ఎందుకు చూస్తున్నారో నాకు తెలిసింది. నా బామర్ది ఇక్కడ ఉంటాం మీకు ఇష్టం లేదు, అంతేగా? పంపించేస్తాను. అరే బామర్ది నువ్వు వెళ్ళిపోరా, నా తంటలే నేను పడతాను. బావా
చిప్పు ఆ. షిప్పు అయ్యో బామర్ది వెళ్ళటం ఇష్టం లేనప్పుడు ఎందుకమ్మా వెళ్ళటం ఈ మాత్రం దానికి ఏడవద్దు ఇక్కడే ఉండు. హలో ఎక్కడ నీకేమేం పనులు తెలుసు అమ్మగారండి నన్నండి ఏంటడిగారండి మన్నాడండి ఇదేం భాషే? ఇది మా పాగోజీ అండి నేను కొంచెం ఇంటీరియర్ అండి మా బావ టౌన్ సైడ్ పక్కండి కదా బావా మా బామర్ది అన్నది కరెక్టేనండి ఒరేయ్, ఏంటమ్మగారు నువ్వేంట్రా వాళ్ళ ఊరి భాష మాట్లాడుతున్నావు? అదే అమ్మా అది లేదమ్మగారు మనం ఏ ఊళ్ళో సెటిల్ అయినా ఊరోళ్ళని చూసిరంటే ఊరు భాష గుర్తుకొచ్చేది ఉసిరిపోయేదాకా మర్చిపోలేం కదా బావా ప్రాణమే పోయాక ఇంకా మర్చిపో